నమస్తే మై టీవీ సిద్దిపేటకు స్వాగతం. శరణం అయ్యప్ప. ఇప్పుడు మనం సిద్దిపేటలోని కరీంనగర్ రోడ్లో ఉన్నటువంటి అయ్యప్ప దేవాలయంలో ఉన్నాము. ఈ అయ్యప్ప దేవాలయంలో నిత్యము అన్నదానము, ప్రతిరోజు పూజ, అభిషేకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ అయ్యప్ప దేవాలయం నుంచి మనకు ఎంతోమంది గురుస్వాములు తయారయ్యారు. అందులో ఒక గురుస్వామి గారు సముద్రాల రమేష్ గురుస్వామి గారు. అయ్యప్ప కరుణాకటాక్షలతో ఆ స్వామి సిద్దిపేటలో ఒక వినూత్న కార్యక్రమానికి శబరిమల తర్వాత ఇక్కడే చేపట్టారు. ఆ కార్యక్రమం ఏంది, ఎప్పుడు జరుగుతుంది, స్వామి కృప వల్ల సిద్దిపేటలో అయ్యప్పల స్వాముల అభివృద్ధి ఎలా ఉంది అనే విషయాలన్నీ ఇప్పుడు మనకు మై టీవీ సిద్దిపేటకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని మనము ప్రత్యక్షంగా చూద్దాం. స్వామియే శరణమయ్యప్ప. మాతాపితా గురుదైవమే స్వామియే శంభు కుమారనే నక్షత్ర జాతకనే అందల రాజకుమారనే స్వామియే. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. నా పేరు సముద్ర రమేష్. శ్రీ శబరీష సేవా సమితి అయ్యప్ప స్వామి దేవాలయము 99వ సంవత్సరంలో అన్నదానం ప్రారంభించి నేటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. అలాగే నాది 33వ సంవత్సరం మాలధారణ. గత 10 సంవత్సరాలుగా సిద్దిపేటలో అయ్యప్ప సంకల్పంగా భావించి పల్లి వేట పంబాటు కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమంలో దాదాపు 800 నుంచి 1000 మంది మాతలు, భక్తులు, స్వాములు, మాతలకు మంగళారతులు, కన్యాస్వాములు కన్యారతులు, అలాగే అయ్యప్ప స్వామి దేవాలయం నుండి వైశ్యభవన్ మీదుగా శర్వేశ్వరాలయం నుండి కొమ్మచెరు వరకు పంచవాయిద్యాలతో బయలుదేరుతున్నాము. ఈ కార్యక్రమంలో గత 10 సంవత్సరాల నుంచి చెప్పాలంటే ఇది ఎంతో మంది స్వామి మాకు ఈ కోరికలు తీరినాయి అని చాలా విశేషమైన కార్యక్రమం. ఇది శబరిమలలో జరిగినటువంటి పంబారట్టు. అయితే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే అయ్యప్ప స్వామి పందల రాజకుమారుడు. అలాంటప్పుడు పందల రాజు యొక్క ధర్మం ఏంది, తన భక్తులు ఎలా ఉన్నారు అది చూసుకోవడానికి బయలుదేరుతారు. ఆ కార్యక్రమం ఇది. వచ్చి స్వామివారి దుష్టశక్తులను సంహరించి భక్తుల కష్టాలను తీర్చుకుంటూ, అలాగే అక్కడ పోయిన తర్వాత స్వామి అన్ని శక్తులను సంహరించింది కనుక స్వామిని పసుపుతో అభిషేకం చేయించి కొమ్మడిచెరులో దాన్ని మనం పంబాగా భావిస్తూ స్వామివారికి అభిషేకం చేయించి అక్కడ నవవిధ అభిషేకం చేయించి అలాగే అందరికీ భిక్ష దాదాపు 2000 మందికి భిక్ష ఏర్పాటు చేస్తున్నాము. ఈ సదవకాశాన్ని భక్తులు, మహిళలు అందరూ వినియోగించుకొని స్వామివారి కృపకు పాత్ర కావాలి. ఎందుకంటే చాలా విశేషమైన పూజ ఇది. లోక కళ్యాణార్థం చేస్తున్నాము. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. ఈ సంవత్సరము ఈ నెల డిసెంబర్ 21వ తారీఖు శనివారం నాడు ఈ పల్లివేట పంబ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి సంవత్సరము దీన్ని ఫిక్స్ చేశాము డేటు డిసెంబర్ 21. ఆ రోజు ఏ రోజు వచ్చినా ఆ రోజు డిసెంబర్ 21 నాడు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. భక్తుల అవకాశాన్ని వినియోగించుకోవాలి. అయ్యప్ప స్వామి దేవాలయము, నర్సాపూర్ రోడ్ చౌరస్తా, వైశ్యభవనము, లాల్ కమాన్, గాంధీ కాంచి చూస్తే ఉండి కొమ్మడిచెరు వరకు అయ్యప్ప స్వామి శోభయాత్ర బయలుదేరుతుంది. అంబారిపై పంచవాయిద్యాలతోని కన్య హారతులు, మంగళహారతులు, స్వాముల యొక్క పేటైతుల్లి ఆటతో ఈ కార్యక్రమం శోభాయమంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ తిలకించి పాల్గొని స్వామివారి కృపకు పాల్గొనాలి. ఈ నెల శబరిమలలో జరిగినటువంటి 27/12 శుక్రవారము మహామండల పూజ శబరిమల ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా మా సిద్దిపేట అయ్యప్ప స్వామి దేవాలయం గన్మరందు బంగారు మెట్లకు
మహాపడి పూజ సామూహికంగా నిర్వహిస్తున్నాము. దాన్ని అందులో కూడా భక్తులు అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. గుణతో సహవీర్యం కరవామహే తేజస్వినావధీతమస్తు మా విద్విషామహే. ఓం శాంతి శాంతి. ప్రాణవల్లభే జ్ఞానమే దేవి పితా దేవో మహేశ్వర బాంధవాశ రామచంద్రన్ అందరూ నాకు చెప్తున్నారు.